నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సాహిత్య విమర్శలో తలపండిన రచయిత డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. వృత్తిరీత్యా ఆచార్యులుగా ప్రాచీన ప్రబంధ సాహిత్యం బోధించిన ఆధునిక సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. తులనాత్మక అధ్యయనంలో చేయి తిరిగిన కలం రాచపాలెం గారిది. సాహిత్య విమర్శకులు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉందికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి చంద్రశేఖర్ రెడ్డి గారు. స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలమ్మా. మీ చిన్న వయసులోనే మీ అమ్మగారుని కోల్పోయారు. దాని తర్వాత విద్యాభ్యాసం అభ్యసించి మీరు ఒక టీచర్గా పరిణతి చెందారు. ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అవన్నీ జ్ఞాపకాలు నెమరేసుకుంటే? చాలా గొప్ప అనుభవం నా జీవితము. మా అమ్మ మా ఊరే, మా అమ్మది కూడా మా ఊరే, మంగమ్మ ఆమె పేరు. మా నాయన రామిరెడ్డి. మేము ఆమెకి 4 పిల్లలు. మా చెల్లెలకి 6 నెలల వయసులో ఉన్నప్పుడు ఆమె ఎక్కడికో వాళ్ళ మామగారి ఊరికి వెళ్ళింది. అక్కడేదో ఒక చూడలేని దృశ్యం ఒకటి బీభత్సం కనిపిస్తే అప్పుడు భయపడిపోయిందట. అలా కొంతకాలానికి మరణించిందని మా వాళ్ళు చెప్తారు. నాకు అసలు ఆమె ఎట్లా ఉంటుందో గుర్తు కూడా లేదు. మా అమ్మ ఎంత అంటారు సుమారుగా మీ వయసు అప్పుడు? నాకు అప్పుడు 2.5 సంవత్సరం, మా చెల్లెలకి 6 నెలలు. అలాంటి వయసులో మా నానమ్మ, మేము 4 పిల్లలం. మా నాయన కూడా చిన్న వయసు అప్పుడు. ఇతనికి చిన్న వయసు, ఈ 4 పిల్లలు ఏమవుతారని చెప్పేసి మళ్ళీ 2వ పెళ్లి చేసింది. మా పినతల్లి ఆమె పేరు రాజమ్మ. ఆమె పెళ్లి కూతురే మా ఇంటికి వచ్చినప్పుడు మేము 4 పిల్లలు ఆమె కోసం ఎదురు చూస్తున్నాం అన్నమాట. ఆమె మమ్మల్ని తల్లిలాగే పెంచి పోషించింది. ఆమె ప్రేమను మేము చాలా ఆస్వాదించాం. మాది వ్యవసాయ కుటుంబం. నేను ఎస్ఎస్ఎల్సి, అంటే అప్పుడు 11వ తరగతి ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు, 1965. ఆ ఎస్ఎస్ఎల్సి పాస్ కాగానే నాకు పెళ్లి చేసి కుటుంబ బాధ్యతలు అప్పచెప్పాలని మా ఆయన ప్రణాళిక వేశాడు. మా ఇంట్లో ఇంక మా అన్న చదవలేదు, మా అక్కకు చదువు లేదు. మీరు మూడా? నేను 3వ సంతానం. మా ఊర్లో కూడా అప్పటికి పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు. నాకేమో చదువు మీద శ్రద్ధ ఉంది. మా అమ్మ అంటే మా పినతల్లి దాన్ని గమనించి, మాకు అప్పుడు ఒక ఆయన సేద్యగాడు అంటారు మా దగ్గర, జీతగాళ్ళు అనుకుంటా, మాల పెద్ద ఆయన అంటాం. ఆయనతో మాట్లాడింది, ఇట్లా పిల్లోడు చదువుకోవాలనుకుంటున్నాడు, ఈయన పెళ్లి చేయాలనుకుంటున్నాడు అంటే వాళ్ళిద్దరు కలిసి మా నాయన చెప్పారు, ఆయన చదువుకుంటున్నా అంటున్నాడు, చదువుకొని వ్యవసాయం మేము చూసుకుంటామని చెప్పారనమాట. అట్లాగా నేను కాలేజీ మెట్లు ఎక్కానమ్మా. ఇంకా మళ్ళీ తిరిగి చూడలేదు. మళ్ళీ ఎప్పుడు తిరుపతిలో అప్పటికే యూనివర్సిటీ వచ్చింది కాబట్టి నేను యూనివర్సిటీ కాలేజీలోనే BA, MA, PhD చేశాను. నుంచి అనంతపురంకి ఉద్యోగంకి వచ్చేసాను. దాదాపు 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ అలా మీ విద్యాభ్యాసం జరిగిందని. మా ఊరి నుంచి తిరుపతికి 6 కిలోమీటర్లు దక్షిణంగా మా ఊరు ఉంది, కుంట్రపాకం. మా ఊరి నుంచి బయలుదేరి మా ఊరు శ్మశానము, స్వర్ణముఖి నది, ఇంకొక ఊరు పొలాలు, గట్లు, వర్షం పడితే నీళ్లు, బురద. పుస్తకాలు అప్పుడు సంచులు కూడా లేదు మాకు, దొంతలు ఇలా పెట్టుకోవాలి, క్యారియర్ ఈ చేతిలో పెట్టుకోవాలన్నమాట. నడుచుకుంటూ పోవడమే, నడుచుకుంటూ రావడం అనమాట. ఉదయాన్నే పొలానికి పోయి పొలం పనులు చూసుకొని ఇంటికి వచ్చి సద్యాన్నం తిని మళ్ళా క్యారియర్ కట్టుకొని స్కూల్కి పోయి చదువుకొని మళ్ళీ 6 గంటలకి ఇంటికి వచ్చి మళ్ళీ పొలానికి పోయి ఆవులకి ఎద్దులకి గడ్డి కట్టుకుని ఇంటికి రావాలి. ఇది మా అప్పుడు ఒక రోజు ప్రణాళిక అన్నమాట. చదువు అంతా కూడా క్లాసులో చదువుకున్న చదివే, ఇంటికి వచ్చి మళ్ళీ ప్రత్యేకంగా చదువుకునేటువంటి అంత వ్యవధి ఉండేది కాదమ్మా. తెలుగులో మీరు మొదట రాసిన వ్యాసం తెలుగు సినిమా పాటలు, అలాగే కవిత్వపు విలువలు. మరి ఈ పత్రం సమర్పించారు కదండి, ఇది మీకు తర్వాత పరిశోధనకి ఎలా ఉపయోగపడింది? మా శాఖాధ్యక్షులు ఆచార్య జేఎన్ రెడ్డి గారు MA ఫైనల్ విద్యార్థులతో ప్రతి శనివారం సాయంకాలము సెమినార్ పేపర్లు చదివించేవారు. సెమినార్కి ఏ అంశం మీద మాట్లాడేది మేమే నిర్ణయించుకోవాలి. అప్పుడు నేను బాగా సినిమాలు చూసేవాడిని కాబట్టి, సాహిత్యం పరిమితంగా చదువుకున్నాను కాబట్టి ఆ సినిమా పాటలు నాకు చాలా ఇష్టం. ఏ సినిమాకి పోయినా పాటల పుస్తకం కొనుక్కొచ్చుకునేవాడిని. నేను పొలాల్లో సినిమా పాటలు పాడుకుంటూ కూడా తిరిగేవాడిని అన్నమాట. అట్లాగే నేను సినిమా పాటలలో కవిత్వ విలువలు చేశానమ్మా. అది MA ఫైనల్లో ఉన్నప్పుడు చేసిన సెమినార్ పేపర్. అది స్రవంతి అనే అప్పుడు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళది ఆ పత్రికలో వచ్చింది 1972 ఆగస్టులో. ఆ వ్యాసం రాయడం మొదటి వ్యాసం. నేను రాసింది అదే, ప్రచురింపబడింది కూడా అదే అన్నమాట. ఒక పాటను ఎలా విశ్లేషించాలి
ఇప్పుడు మనకు రైతు కుటుంబ సినిమాలో ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు, మట్టే మెతుకురా మట్టే బతుకురా అనే పాట. అది చాలా పెద్ద పాట అది. ఆ పాటను నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి నాకు బాగా అనుభవం ఉంది కాబట్టి వ్యవసాయం మీద కవి ఎంత అద్భుతమైనటువంటి ఒక ఆశావాహక దృక్పథంతో రాశాడు దాన్ని నేను చాలా వివరంగా రాశాను అన్నమాట, విమర్శ. అలాగే శృంగారపరమైనటువంటివి, దేశభక్తిపరమైనటువంటి కొన్ని పాటలు తీసుకొని వ్యాఖ్యానించాను. ఆ వ్యాఖ్యానం ప్రభావతి ప్రద్యుమ్నాన్ని వ్యాఖ్యానించినప్పుడు నాకు బాగా ఉపయోగపడింది. అంటే నేను పరిశోధన చేరేటప్పటికే ఒక కవితను ఎలా విశ్లేషించాలి అని తెలుసుకొని ఉన్నాను. అప్పుడు నాకు ప్రభావతి ప్రద్యుమ్న పద్యాలు, చాలా అద్భుతమైన పద్యాలు రాశాడు పెంగళ సూరన్న. ఆయన రాచరికపు కాలపు కవైనా కానీ పద్యాలు బాగా రాశాడనమాట. తిక్కన తర్వాత అంత గొప్ప కవి అని అంటారు ఆయన్ని. అందుకోసం నా మొదటి వ్యాసము తర్వాత నా విమర్శకు పరిశోధనకు బాగా దోహదం చేసింది. సాహిత్య విమర్శలోకి అడుగుపెట్టడానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వ్యాసవాహిని అనే ఒక పుస్తకం మిమ్మల్ని చాలా ప్రేరేపించింది అని అంటారు. అది ఎలా జరిగింది, అది మీకు ఎలా ఉపయోగపడింది? నేను ఎంఏ ఫైనల్లో ఉన్నప్పుడే మద్దూరు సుబ్బారెడ్డి గారు మా గురువు గారు అని చెప్పాను కదమ్మా, ఆయన తరగతి గదిలో ఎంఏ ఫైనల్ క్లాసులోనే రోజుకు ఒక విద్యార్థితో ఒక పద్యాన్ని వ్యాఖ్యానించమని అందరితో చెప్పించేవాడు అనమాట. మేమే మా సహ విద్యార్థులకు పాఠం చెప్పాలి, మేమే అక్కడ అధ్యాపకులు అవుతాం అనమాట. ఆయన గమనం కూర్చుంటారు అంతే. అప్పుడు నా వంతు వచ్చినప్పుడు మనం అప్పుడు చదువుకోలేదు కదా, ఏం చేయాలని నేను లైబ్రరీకి వెళ్ళాను. వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రంథాలయం పోతే వ్యాసవాహిని అనే పుస్తకం కనిపించింది. నారాయణ రెడ్డి గారిని అప్పటికి ఆయన తిరుపతికి వచ్చారు ఒకసారి, ఆయన ప్రసంగం విన్నాను. సినిమా పాటలు బాగా పరిచయం. ఆ పుస్తకం తెచ్చుకుంటే అందులో తిక్కన గారి మీద ఒక వ్యాసం ఉందండి. తిక్కన గారి మీద రాసిన వ్యాసంలో కీచకుడు ద్రౌపదిని అంటే సైరంధ్రిని అవమానించినటువంటి సందర్భంలో మర్నాడు సూర్యోదయం వర్ణన ఉంది. నిరజాకరములు నిష్టమై చేసిన భవ్యతపమ్ముల ఫలమనంగా దివసముఖాభినందిత చక్రయుగ్మ కంబుల అనురాగంపు ప్రోవనంగాని శేషపద్యం. ఆయన శేషపద్యాన్ని ఉదాహరించి అద్భుతమైన వ్యాఖ్యానం రాస్తున్నాడు. ఆ వ్యాఖ్యానాన్ని 2-3 సార్లు 4 సార్లు చదువుకున్నాను నేను. అదే తీసుకు క్లాసులో పాఠంగా చెప్పాను. మౌనంగా విన్నారు సుబ్బారెడ్డి గారు. తర్వాత రూమ్ పిలిపించుకున్నారు. నారాయణ రెడ్డి గారి పుస్తకం చదివావా అన్నాడు. అవును సార్ చదివాను అంటే, దాన్ని సొంతం చేసుకున్నావా, నాకు చాలా సంతోషం అన్నాడు ఆయన. అలాగా అసలు మాట్లాడు అనేది నేను నేర్చుకున్నాను అప్పుడు. అది వరకు ఎప్పుడు నేను పబ్లిక్లో మాట్లాడిన వాడిని కాదమ్మా, అవకాశం రాలేదు నాకు. తరగతి గదిలో మా క్లాస్మేట్స్తో మాట్లాడడం నాకు పెద్ద సంతోషం అన్నమాట. తర్వాత నేను పాఠం చెప్పడానికి అది ఉపయోగపడింది. కన్యాశుల్కం నాటకాన్ని మీరు పాఠ్యాంశంగా చెప్పడం వల్ల మీ లైఫ్లో ఒక మలుపు తిరిగింది అని అన్నారు. అది ఎలాంటి మలుపు? నేను 1977 ఆగస్టులో అనంతపురం పీజీ సెంటర్లో సెకండ్ సెమిస్టర్లో ఒక పేపర్లో 3 వాచికాలు పెట్టాడు మా గురువు తుమ్మపూడి కోటేశ్వరరావు గారు. ఒకటి శ్రీమద్ రామాయణ కాలవృక్షంలో ఒక భాగం విశ్వనాథ సత్యనారాయణ గారిది, గుర్రం జాషువా గారిది గబ్బిలం, గుర్రజడప్పారావు గారి కన్యాశుల్కం. ఈ 3 టెక్స్టులు ఉన్న దాంట్లో మా గురువు గారు ఆయన విశ్వనాథ బడి, ఆయన కాలవృక్షం తీసేసుకున్నారు. పలుకులు నిన్నాగ్ గారు దళితవాది, జాషువా గబ్బిలం ఆయన తీసేసుకున్నారు. నన్ను కన్యాశుల్కం పాఠం చెప్పమన్నారు. అది వచన గ్రంథం. అది కొత్తగా తెలుగు టీచర్కి పద్యం అయితే పద్యాన్ని చదవడం, పద విభాగం చేయటం, అర్థాలు తాత్పర్యం చెప్పడం గంట అయిపోతుంది. ఈ వచన కావ్యం చెప్పడం పెద్ద ఇబ్బంది. అందులో ఆ టెక్స్ట్ నేను తీసుకొని చదివితే ఆ భాష నాది కాదు, ఆ జీవితం నాది కాదు, ఏం చేయాలనేసి అప్పుడు మా సర్దేశాయ తిరుమలరావు గారని ఉండేవారు అనంతపురంలో. అప్పుడే ఆయన కన్యాశుల్క నాటకాలను పుస్తకం రాశాడు, అది నాకు ఇచ్చాడు. దాన్ని చదివాను. చదివితే నేను చదవాల్సిన సాహిత్యం ఇప్పుడు దాకా చదవలేదనిపించిందమ్మా నాకు. ఆ కన్యాశుల్క నాటకంలో ఆ బాల్య వివాహాలు, ఆ స్త్రీల బాధలు, ఆ మానవ సంబంధాలు, ఆయన చేసిన వ్యాఖ్యానాలు, సామాజిక సందర్భాల మీద ఆయన చేసిన వ్యాఖ్యానాలు, మధురవాణి వేషపాత్ర దాంట్లో ఈ రామపంతులు, లబ్ధావధాని, అగ్నిహోత్రావధాని వీళ్ళంతా సభ్య సమాజంలో మనుషులు, చాలా పేరున్నవాళ్ళు. ఆమెమో చెడిపోయిన దాని కింద లెక్క అన్నమాట. ఆమెతో చెప్పించాడు ఒక మాట, మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి అని. నాకు ఇప్పటికి కూడా అదొక బోర్డు రాసి పెట్టుకోవాల్సిన వాక్యం అనిపిస్తుంది. ఇట్లా వాక్యాలు చదివేటప్పటికీ నా ఆలోచనల్ని మారాయి.
కన్యాశుల్కంతో పాటు గురజాడ అప్పారావు గారి మొత్తం సాహిత్యం కూడా పాఠం చెప్పే అవసరం వచ్చిన తర్వాత నాకు ఒక 2-4 సంవత్సరాలమ్మ. కథలు, కవితలు ఇవన్నీ నా అభిప్రాయాలన్నీ. అప్పటికి నేను చాలా సంప్రదాయవాదిగా, భక్తుడిగా ఉండేవాడిని. మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కుతూ, మనుషులంటే రాయి కన్నా హీనంగా చూస్తావేల బేల, ఇవన్నీ చదివేటప్పటికీ నా సంప్రదాయ భావాలన్నీ పటాపంచలైపోయి నేను ఆధునికుడిగా మారడానికి పునాది వేసింది గురజాడ అప్పారావు. మనం ఇంగ్లీష్లో చెప్పేట్టుకుంటే హీ ఈజ్ మై మాస్టర్. నాకు గురువు ఆయన గురజాడ అప్పారావు. ఆయన ఎక్కడో విజయనగరం, నేను ఎక్కడో అనంతపురం. తూర్పు పడమర ఎంత దూరం ఉన్నా చూడండి, ఎన్ని వందల కిలోమీటర్లు చూడండి. నాలో ఆయన జీర్ణం అయిపోయాడు. మీ స్నేహితుడు గారు రచయిత భూమన్ గారి పుస్తకం ఇస్తే దాన్ని పక్కన పెట్టేశారట, దాన్ని అసలు ముట్టుకోలేట మీరు. ఎందుకు అలా చేశారు? ఏ పుస్తకం ఇచ్చారు? భూమన్ నా బిఏలో నా క్లాస్మేట్ అమ్మ. ఆయన హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. నేను హిస్టరీ, ఫిలాసఫీ, తెలుగు నా గ్రూపు. హిస్టరీ క్లాస్లో కలిసేవాళ్ళం, తెలుగు ఇంగ్లీష్ క్లాస్లో కలిసేవాళ్ళం. నేను హాస్టల్లో ఉండేవాడిని. ఆయన త్రిపురనేని మధుసూదన్ రావు, తిరుపతి మావో అని పేరు ఆయనకి. ఆయన అక్కడ టీటీడీ కాలేజీలో పనిచేసేవాడు, గొప్ప మార్క్సిస్టు. ఆయనతో కలిసి వస్తూ ఉండేవాడు. ఒక రోజుకి చంద్ర అంటే నా రూమ్లోకి వచ్చాడు. వచ్చి ఒక పుస్తకం చేతికిచ్చాడు. దేవుడు ఉన్నాడా అనేది పుస్తకం. అది నాకు అప్పటికి దేవుడు లేకపోవడం ఏమిటి అనేది నాకున్న అభిప్రాయం అని ఆ పుస్తకం ఇచ్చేటప్పటికి నాకు బాగా ఒళ్ళు మండింది. నా క్లాస్మేట్ అయినా కానీ తీసుకొని పోయా అని వేసేసాను. ఆ తర్వాత నేను త్రిపురనేని మధుసూదనరావు గారి ప్రసంగాలు చాలా విన్నానమ్మా. అది బహుశా భావజాలంలో మార్పు రావడానికి భూమన్ ఇచ్చిన పుస్తకం నేను చదవకపోయినా అది పునాది వేసింది అని అనుకుంటాను. నన్నయ్య గారి భారతంలో మద్యపానం గురించి ఒక పద్యం రాస్తే దాన్ని ప్రత్యేకమైన విమర్శ చేశారని విన్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకి విద్యా సముపార్జనము అని ఒక పాఠం పెట్టారు. అది భారతంలో కచుడు అని ఒకడు ఉంటాడు. ఆ కచుడు బృహస్పతి కొడుకు. ఈ దేవతలకి రాక్షసులు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. రాక్షసులు గెలుస్తూ ఉంటారు, దేవతలు ఓడిపోతూ ఉంటారు. కొంతకాలం చూసిన తర్వాత ఏమిటి దీనికి కారణం అంటే, శుక్రాచార్యుని దగ్గర మృత సంజీవని విద్య ఉంది. అంటే చనిపోయిన వాళ్ళని బతికించేటువంటి విద్య అన్నమాట. దేవతల దగ్గర అది లేదు. అప్పుడు వాళ్ళంతా దేవతలంతా మాట్లాడుకొని ఆ విద్యను మనం తెచ్చుకుంటే తప్ప మనం గెలవలేమనుకొని కచుడుని తయారు చేస్తారు. తయారు చేసి నువ్వు శుక్రాచార్య దగ్గరికి వెళ్ళు, ఆయన కూతురు దేవయాని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని మంచి చేసుకో, ఆ రకంగా నువ్వు ఒబీడియంట్ స్టూడెంట్గా, విధేయత కలిగిన విద్యార్థిగా ఉంటూ ఆ మృత సంజీవని విద్య పట్టుకొని రా అని చెప్పి చెప్తారనమాట. అతను వెళ్తాడు, ఆడ గురుగారికి చాలా సేవలు చేస్తాడు, ఈ అమ్మాయితో బాగా స్నేహంగా ఉంటాడు, రకరకాల దశల్లో ఆ విద్యను తీసుకొని వచ్చేస్తాడు అనమాట. ఇది పెట్టారన్నమాట. అది చదివిన తర్వాత నాకు అంతకుముందు కాలంలోనే ఒకసారి ఇంటర్మీడియట్లో 3 పెళ్ళిళ్ళ కథలు పెట్టారు. మన ప్రాచీన సాహిత్యం నుంచి 3 పెళ్ళిళ్ళు. చేకూరు రామారావు గారు ఈ ఇంటర్మీడియట్ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళ కథలు చెప్పి మీరు ఏం చేయదలుచుకుంటున్నారు వాడిని అని ప్రశ్నిస్తూ వ్యాస రాశారు. అది నాకు బాగా స్ఫూర్తినిచ్చిందమ్మా. ఈ కచుడు పాఠము పెట్టదగింది కాదు అని కచుడా ఆదర్శం అని నేను ఒక వ్యాసం రాశాను. ఆయన శుక్రాచార్యుడికి తాగడం అలవాటు ఉందమ్మా. గొప్ప గురువు, బాగా చదువుకున్నాడు. ఆ తాగుడు అలవాటు ఉండడం వల్లనే కచుడు ఆ విద్యను సంపాదించుకొచ్చాడు. ఈ శుక్రాచార్య శిష్యులు ఉన్నారే, వాళ్ళు ఈ కచుడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు గురువు అని చెప్పేసి ఆయన మీద కోపంతో వాళ్ళు ఆయన రకరకాల హింస పెడతారు. ఈ కచుడిని చంపేసి కాల్చి బూడిద చేసి సారాలు కలిపి ఇచ్చేస్తారు గురువుకి. ఆయన ఈ కచుడు రాడు, ఇంటికి రాడు. ఆ అమ్మాయి చాలా ఆవేదన పడుతుంది, గురువు వెతుకుతాడు, కనపడాడు. తన దీక్షతో చూస్తే కడుపులో ఉన్నాడు అతను. అప్పుడు మళ్ళీ ఆయనకున్న విద్య ప్రభావం వల్ల బయటకు వచ్చేస్తాడనమాట. ఇది గ్రహించి ఆయన చెప్తాడు, ఇప్పుడు శుక్రాచార్యుడే, ఒక మనిషి ఎన్నో జన్మలలో పుణ్యం చేసి సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఈ తాగుడు అలవాటు ఉంటే చాలా చులకన పలచనైపోతాడు మనిషి అని చెప్తాడమ్మా. నాకు నన్నయ్య భావజాలం ఏమీ నచ్చదు, కానీ ఆ పద్యం నాకు బాగా నచ్చిందన్నమాట. ఎందుకంటే తాగి చెడిపోయిన వాళ్ళు చాలామంది చూశాను నేను. సత్యం. ఈ పద్యం నాకు బాగుందని చెప్పేసి ఆ వ్యాసంలో కూడా రాశాను నేను. మీరు ప్రాచీన సాహిత్యంపై 3 గ్రంథాలు రాశారు, కానీ మీరు ప్రాచీన సాహిత్య ద్వేషి అని మీకు పేరు వచ్చింది. దీనికి మీరే సమాధానం ఇస్తారు? తెలుగు విశ్వవిద్యాలయము ఒక పుస్తక రచన పోటీ పెట్టింది. ప్రాచీన తెలుగు కవుల సాహిత్య అభిప్రాయాలు అభిరుచులోని. ఆ పోటీలో నేను పాల్గొన్నాను. నా పుస్తకానికి అప్పుడు పురస్కారం వచ్చింది. దాన్ని తెలుగు అకాడమీ ప్రచురించింది. తర్వాత నేను
ప్రాచీన తెలుగు కవులు రాసిన వ్యాసాలన్నీ కొన్ని కావ్యాలు కొందరు కవులు అనే పుస్తకంలో చేర్చాను. ప్రభావతి ప్రద్యుమ్న మీద పరిశోధన చేశాను. అది శిల్ప ప్రభావతి అనే పేరుతో ప్రచురించాను. ఈ మూడే కాకుండా నేను వేమన పద్యాలు 100 పద్యాలకు వ్యాఖ్యానం రాశాను. అలాగే పోతులూరి వీరబ్రహ్మం గారి కాళికాంబ సప్తశతిలో 65 పద్యాలకు వ్యాఖ్యానం రాశాను. ఇవి నేను ప్రాచీన సాహిత్యం రాసిన పుస్తకాలు 5 అయినప్పటికీ కూడా నన్ను ప్రాచీన సాహిత్య ద్వేషి అని ఎందుకు అంటున్నారంటే, నేను ఇందాక మీరు కచుడు ఉపాఖ్యానం గురించి అడిగారు, దానిని వ్యతిరేకించడం వల్ల నాకు ఈ ముద్ర పడింది. అలాగే యోగి వేమన విశ్వవిద్యాలయంలో మా కొలీగు ప్రొఫెసర్ ఎంఎం వినోదిని ఉన్నారు. ఆమె కళాపూర్ణదేవంలో సుగాత్రి శాలోని కథ అని ఒకటి ఉంది, దాన్ని పాఠంగా పెట్టారు. అదేమిటంటే వాళ్ళిద్దరూ బ్రాహ్మణ దంపతులు, వాళ్ళ ఇంటి వెనకాల కొంత ఖాళీ స్థలం ఉంటే దేవుడి పూజ కోసం పూల చెట్లు నాటుకుంటారు. వాళ్ళ పెళ్ళి అవుతుంది, ఆమె బాగా అలంకరించుకొని వస్తే వాడికి ఈ అలంకారం నచ్చం. సుగాత్రి గొప్ప శరీరం కలదే అన్నమాట. ఎలా అంటే ఆమె బాగా నగలు బాగా అలంకరించుకుంటే అతనికి ఏమో నిరాడంబరం కూడా అతనికి ఇష్టం. వాడు ఈ అమ్మాయిని పలకరించాడు. సరే అతను టేస్ట్ కనుక్కుందామని ఈ పొలంలో పోతే వాన వస్తుంది అన్నమాట. ఇద్దరు కలిసి తవ్వుతూ ఉంటే అప్పుడు ఆమె శరీర అవయవాలు ఎలా కదిలే వర్ణిస్తాడు కవి. ఇక్కడ మేము ఎంఏ చదివే విద్యార్థులు అబ్బాయిలు అమ్మాయిలు పక్క పక్కన కూర్చొని ఉంటారు. ఈ స్త్రీ యొక్క శరీర కదలికల్ని మేము ఎలా పాఠం చెప్పాలని వ్యాసం రాసింది ఆమె. ఆమెను సమర్థిస్తూ నేను మరొక వ్యాసం రాశాను. ఇలాంటివి 1-2 ఉదాహరణలు పట్టుకొని సంప్రదాయ సాహిత్యాన్ని ద్వేషిస్తున్నాను అని చెప్పేసి ఈ సంప్రదాయ అభిమానులుగా పేరు పొందిన వాళ్ళు ప్రచారం చేస్తారు. అయితే వాడు నాకు ఆ మాట అన్న వాళ్ళు నాకన్నా ఎక్కువ కృషి లేదు ప్రాచీన సాహిత్యంలో. అది తమాషా. అంటే ఒక కవిని వాడు ఎప్పటి వాడైనా వాళ్ళు చెప్పినంత ఆమోదిస్తేనే అభిమాని, వాళ్ళు చెప్పిన దాంట్లో ఇది పనికిరాదంటే ద్వేషం అన్నమాట, నిరాధారం అటువంటి విమర్శ. అది నా విషయంలో జరుగుతూ ఉంది. డాక్టర్ ఎన్ గోపి గారు రాసిన తంగేడు పూలు కావ్యంపై మీరు మొదటిసారి విమర్శ చేశారు. అయితే దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఆ కావ్యంపై, అండ్ మీకు ఎందుకు నచ్చింది? నేను అనంతపురంలో ఉద్యోగం చేరిన తర్వాత బహుశా 1978లో ఈ ఎమర్జెన్సీ తర్వాత దేశమంతా కాంగ్రెస్ ఓడిపి ఆంధ్రప్రదేశ్లో గెలిచిందమ్మా. మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు ఆయనకు వేమన అంటే చాలా ఇష్టం. కటారుపల్లి కదిరి దగ్గర కటారుపల్లి వేమన సమాధి ఉంది, అనంతపురం జిల్లా కటారుపల్లి దగ్గర. ఆయన వేమన మీద ఒక సంస్థను స్థాపించారు గవర్నమెంట్ తరఫునే, వేమన విజ్ఞాన సమితి అనుకుంటుంది దాని పేరు. అందులో బంగోరే గోపి ఈయనప్పుడు వేమన అది పరిశోధన చేస్తున్నాడు. వేమన గోపి అని పేరు ఆయనకి. వీళ్ళందరూ ఇంకొక ఆయన అనంతపురం ఆయన కటారుపల్లి దగ్గర డిగ్రీ కాలేజ్ లెక్చర్ కె నాగిరెడ్డి అని, వీళ్ళంతా సభ్యులు దాంట్లో. నాగిరెడ్డి గారు నాకు గురుతుల్యులు. ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి, ఎవరైనా ఆయన ఈ ఎవరో గోపి అంట, ఇదిగో ఇది రాయిచ్చాడా నాకు తంగేడు పూలని మోడర్న్ పోయిట్లేదు, నువ్వు తీసుకొని నాకు ఇచ్చాడు. నేను చదివానమ్మా. చదివితే నాకు చాలా బాగా నచ్చింది. అది నచ్చితే అప్పుడు దాని మీద ఒక వ్యాసం రాశాను నేను. తంగేడు పూలు అంటే ఒప్పుకోను బంగారు పూలు అని మొదలవుతుంది. అది వ్యాసం రాస్తే అది మళ్ళా స్రవంతిలో వచ్చింది. అప్పటికి గోపి ఎవరో నాకు తెలియదు, నేను ఆయన చూడలేదు, నన్ను ఆయన చూడలేదు. ఆ వ్యాసం రాసిన చాలా కాలానికి నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే నందిని సిద్ధారెడ్డి నన్ను గోపి దగ్గర పిలిచిపోయాడు. తెలిసిపోయి ఎవరో తెలుసు ఆయనంటే నాకు ఎవరు తెలియదు, ఎప్పుడు చూడలేదన్నాడు. మీ తంగేడు పూల మీద వ్యాసం రాసిన రాజపాళెం గారు అంటే ఆయన ఎగిరి గంతేసి కౌగిలించుకున్నారు నన్ను. ఆధునిక తెలుగు కవిత్వం మీద నేను రాసిన మొదటి వ్యాసము ఆ తంగేడు పూలమ్మ. గురజాడ అప్పారావు గారు, గుర్రం జాషువా గారు రాసిన సాహిత్యంపై మీరు విమర్శన చేశారు. దానికి మీకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చింది. వాటి గురించి చెప్పండి. గురజాడ సమర్థకులు ఆయన ఇది బాగుంది అది బాగుంది మా బోటి వాళ్ళు రాసుకుంటున్నాం. కానీ గురజాడ వ్యతిరేక వర్గం కూడా పెద్ద వర్గం ఉంది. 1955 నుంచి ఉంది, ఇంకా కొంచెం ముందు నుంచే ఉంది. అసలు గురజాడ అప్పారావు కన్యాసులకు రాయలేదు, అసలు కవే కాదని వాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో ఉండేవారు అనమాట. ఈ క్రమంలో కన్యాసులకు నాటకం ప్రదర్శనపడి 100 ఏళ్ళ సందర్భంగా సంప్రదాయవాదులు, కొంతమంది ప్రగతిశీలవాదులు కూడా ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. గురజాడ దేశభక్తిలో ఏ దేశం ఉంది అని ఒక ఆమె వ్యాసం రాసింది. అలాగే కన్యాసులకు నాటకం మాకేం సంబంధం లేదు, అంత బ్రాహ్మణులకు జీవితం దాంట్లో ఉందని కొంతమంది రాశారు. గురజాడ అప్పారావు సంస్కృతి విధ్వంసకుడని ఒక ఆయన రాశాడు. వీటన్నిటినీ నేను ప్రతిఘటిస్తూ వ్యాసాలు రాశానమ్మా. మొదట్లో నాకు నచ్చినదో కొన్ని రాసుకున్నాను, కానీ ఎక్కువ భాగం ఈ గురజాడ వ్యతిరేకుల్ని
వ్యతిరేకిస్తూ రాసినటువంటి వ్యాసాలు ప్రజాశక్తి వాళ్ళు దీపదారి గురజాడ అని రాశారు. గురజాడ దేశభక్తి కవితలు ఏ దేశం ఉందంటే మీనాక్షి పుష్యములు ఏ దేశంలో ఉన్నారు, ఈ కవితలు వాళ్ళే ఉన్నారు. లుబ్ధావధాని అగ్నిహోత్రావధాని ఏ దేశంలో ఉన్నారు, ఈ కవితలు వాళ్ళే ఉన్నారు అని చెప్పి రాశారు. మన ఎవరు నన్ను మళ్ళీ బదులు చెప్పిన వాళ్ళు లేరు. విధ్వంసకుడే గురజాడ. ఏ విధ్వంసకుడు దేనిని విధ్వంసం చేయకపోతే మన సమాజం బాగుపడదో దాన్ని విధ్వంసం చేశాడు. ప్రజా సంస్కృతిని ఆయన విధ్వంసం చేయలేదు. మళ్ళీ ఎవడు నోరు తెరవాల. దొంగ పేర్లు పెట్టుకొని కూడా రాశారు. మీ పేర్లతో అసలు పేర్లతో బయటకు రాని సవాల్ చేశాను నేను, ఎవడు రాలేదన్నమాట. అట్లాగా రాజ్పాల్ అంటే గురజాడ ప్రొటెక్టర్ అనే పేరు వచ్చేసింది. జాషువా గారిది నేను చెప్పాను కదమ్మా మొదట్లోనే, నేను ఉద్యోగం చేస్తాను గబ్బిలో ఉంటే అది ఇనాక్ గారు తీసుకున్నారని. తర్వాత 1995 జాషువా గారి శత జయంతి వచ్చింది. గురజాడకు జాషువాకు దాదాపు 3 దశాబ్దాలు ఒక తరం తేడా ఉందన్నమాట. జాషువా శత జయంతి వచ్చినప్పుడు అనంతపురం జిల్లాలో జాషువా శత జయంతి సమితి అని ఒకటి ఏర్పడింది. నాగలింగయ్య నాకు చిన్న దళిత పిల్లవాడు, చిన్న ఉద్యోగి, అతను దాన్ని స్థాపించాడు. నన్ను అధ్యక్షుడు పెట్టుకున్నాడు. నేను చెప్పాను, ఆయన ఇప్పుడు దళిత ఉద్యోగం నడుస్తుందయ్యా, ఆయన దళిత కవి, నేను దళితుడిని కాదు, నీకు చెడ్డ పేరు వస్తున్నట్టు ఏం భయపడను సార్, నేను మీరే అధ్యక్షుడు అన్నాడు. ఒక 3 సంవత్సరాలమ్మా తెలుగు రాష్ట్రాల్లో, అంటే అప్పుడు ఒకే రాష్ట్రం అనుకోండి, ఎక్కడ జరగనంతగా 3 ఏళ్ళు వరుసగా శత జయంతులు జరిపాం. పెద్దవాళ్ళు పొలకులూరి ఇనాక్ గారు, జాషువా గారి కుమార్తె అల్లుడు శివసాగర్, వీళ్ళంతా పిలిపించుకున్నాం. అక్కడ గౌరీశంకర్, కోటేశ్వర, వీళ్ళంతా వచ్చారు, బిఎస్ రాములు అంతా వచ్చారనమాట. విగ్రహం కూడా పెట్టాం అనంతపురంలో. ఆ క్రమంలో నేను జాషువాను చాలా బాగా చదువుకున్నాను. అప్పటికి జాషువా అనగానే ఆ గబ్బిలంలో ఉండే ఒక 18-20 పద్యాలు, దళితుల గురించి రాసిన పద్యాలు ఇంకెక్కడ ఉండేవి కొన్ని చెప్పుకుంటూ వచ్చాయి. అప్పటికి అవే ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఆయన దళిత పక్షపాతే సందేహం లేదు. దళిత సంవేదన బలంగా ఉంది ఆయనలో. ఇతర విషయాలు కూడా ఉన్నాయి కదని చెప్పేసి కొత్త పార్శ్వాలను వెతికి నేను 2 పుస్తకాలు రాశాను. విశ్వనరుడు గుర్రం జాషువా స్వప్నం సందేశం అని. ఆ 2 పుస్తకాలు చాలా బాగా చదువుకున్నారు పాఠకులు. ఆ రకంగా కూడా నాకు ఈయన జాషువా అభిమాని అని పేరు వచ్చేసింది. యోగి వేమన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన పద్యాలపై మీరు వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం నేటి తరం వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు 2019లో అనంతపురంలో వేమన మీద ఒక పెద్ద సదస్సు పెట్టారు. అప్పుడు 18 పుస్తకాలు వేశారు వేమన మీద. అందులో దాదాపు 10 పుస్తకాలకు నేను సంపాదకుడిని. ఆ సందర్భంలోనే వేమన పద్యాల మీద ఇప్పటి సమాజానికి ఏ పద్యాలు అవసరమో వాటిని ఎన్నుకొని వ్యాఖ్యానం రాశాను. అది కూడా వచ్చింది ఆ పుస్తకాల్లో. అంతకుముందే మాకు అనంతపురంలో సోమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన మాకు అనంతపురం కలెక్టర్గా ఉండేవారు. ఆయనకు వేమన అంటే చాలా ఇష్టం. ఆయన నన్ను పిలిచి, మీరు ఒక 100 పద్యాలు నాకు ఎన్నిక చేసేవ్వండి, అన్నీ నేను పలకాలు చెక్కించి అక్కడ పెడతానంటే 100 పద్యాలు ఇచ్చాను. ఆ 100 పద్యాలు తీసుకుని వ్యాఖ్యానం రాశానమ్మా. దాన్ని సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం వాళ్ళు ప్రచురించారు. తర్వాత 2021లో ఇదే ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు పోతులూరి వీరబ్రహ్మం గారి మీద పెద్ద ప్రోగ్రాం పెట్టారు కర్నూలులో. అప్పుడు కూడా 12 పుస్తకాలు వేశాం. అందులో దాదాపు 7-8 పుస్తకాలు నేను సంపాదకుండి. అందరివి వేస్తే నాది వేయకపోతే ఎట్లా, కానీ నేను అప్పుడు కాళికాంబ సప్తశతిలోని ఒక 65 పద్యాల మీద వ్యాఖ్యానం రాశాను. ఈ సందర్భాలు కూడా ఏమిటంటే, మనకు అస్తిత్వ ఉద్యమాలు జరుగుతున్నాయి. దళిత ఉద్యమము, బహుజన ఉద్యమము, స్త్రీవాద ఉద్యమము. ఈ క్రమంలో మనకి ఈరోజు మనం దళితవాదము, స్త్రీవాదం అనుకునేటప్పుడు మనకు ముందు ఎవరైనా ఇట్లాంటి ఆలోచనలు చేశారని వెతుక్కోవడం అవసరం, అనివార్యం అన్నమాట. అందుకోసము అంబేద్కర్ లాంటి వాళ్ళు ఏ అభిప్రాయాలు చెప్పారో వీటికి మూలాలు మనకు ప్రాచీన కాలంలో 2 దగ్గరే దొరుకుతాయి మనకి. వేమన, వీరబ్రహ్మం. వాళ్ళు కులతత్వాన్ని వ్యతిరేకించారు. స్త్రీ అసమానత్వాన్ని వీరబ్రహ్మం చాలా తీవ్రంగా గ్రహించారు. వేమన మీద కొన్ని సందేహాలు ఉన్నాయి, అతను స్త్రీ ద్వేషి అని. అలాగే ఈ శ్రమను గౌరవించడం నేర్పించారు వాళ్ళు. ఒక రకంగా వాళ్ళు సామాజిక సమానత్వాన్ని కోరుకున్నారు. శ్రమ దోపిడీ గురించి కూడా చెప్పారు వాళ్ళు. సోమర్తనాన్ని ఖండించారు. సంపద ఒక చోట పోగుపడటాన్ని వ్యతిరేకించారు వాళ్ళు. సంపద డిస్ట్రిబ్యూట్ కావాలని చెప్పారు. ఇన్ని మంచి భావాలు ఉన్నటువంటి వాళ్ళని
మన ఆధునిక సాహిత్యానికి పూర్వరంగా పెట్టుకోవాలని చెప్పేసి అనుకొని నేను రాశాను అన్నమాట. నా అభిప్రాయం ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి వాళ్ళ విద్యా విధానం మనకు ప్రవేశపెట్టి వాళ్ళ చదువు మనం చదువుకునేదాకా భారతదేశం అంతా నిద్రపోయింది అనే సిద్ధాంతం కరెక్ట్ కాదు, సరైనది కాదు. వలసవాదులు మన దేశానికి రాకముందే మన దేశంలో చీకటి ఉంది. ఆ చీకటిని పారదోలే ప్రయత్నాలు జరిగాయి. గౌతమ బుద్ధుడు మొదలుకొని, జైనుని మొదలుకొని, చార్వాకులు మొదలుకొని, మన వేమన మన వీరబ్రహ్మ, వీళ్ళందరూ కూడా పాశ్చాత్యుల ద్వారా మొదలైనటువంటి బ్రహ్మ సమాజం లాంటి ఉన్న వీళ్ళందరికీ దేశీయ పునాది వేశారు వాళ్ళు అనేది నా సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కోసం నేను ఆ వ్యాఖ్యానం రాశాను. మన నవలలు మన కథానికలు అనే పుస్తకం మీరు రాశారు. దానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి పురస్కారం కూడా లభించింది. సో ఆ పుస్తక ప్రత్యేకత ఏమిటి? 1955 నుంచి ప్రతి సంవత్సరము ఒక్కొక్క భాషలో వచ్చినటువంటి గ్రంథాలలో నుంచి ఒక పుస్తకానికి వాళ్ళు ఉత్తమ గ్రంథ పురస్కారం వస్తున్నారు. దాదాపు 60 సంవత్సరాల తర్వాత నాకు నా మన నవలలో మన కథానికల పుస్తకానికి ఆ పురస్కారం వచ్చింది. అది నేను ఆశించింది కాదు, ఉద్దేశించింది కాదు, అనుకున్నది కాదు, వచ్చేసింది అన్నమాట. సరే, చాలా సంతోషపడ్డాను నేను. అందులో ఒక 14 వ్యాసాలు 14 నవలల మీద రాశాను నేను. మరొక 14 వ్యాసాలు తెలుగు కథానికల మీద రాశాను. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే టెక్స్చువల్ క్రిటిసిజం అంటారు ఇప్పుడు, వాచక విమర్శ. ఆ వాచక విమర్శ అన్నమాట. గద్దలాడుతున్నాయి, పెన్నేటి మలుపులు, మాలపల్లి, పల్లి పిలిచింది, ఆకాశంలో సగం, వోల్గా గారు, ఇటువంటి నవల మీద, అలాగే గర్ల్స్ కాలేజీ, ఈ 14 నవలల్ని ఒక్కొక్క నవలను తీసుకోవటము, అందులో ఉన్న వస్తువు, దాని పట్ల రచయితకున్న అవగాహన చెబుతూ రాశాను. అలాగే కొంతమంది కథా రచయితల మీద రాశాను. ఒక పెద్ద వ్యాసము కథానిక మీద వచ్చిన విమర్శ ఎలా ఉంది అని రాశాను. ఇంకొక వ్యాసంలో ఈ 100 ఏళ్ల కథా పరిణామం, వికాసం, ఉద్యమాల వారిగా రాశాను. బహుశా ఆ 2 వ్యాసాలు మన అకాడమీ దృష్టిలో పడ్డాయనుకుంటాను నేను. అందుకోసం నాకు ఆ పురస్కారం వచ్చింది. కాళీపట్నం రామారావు గారు స్థాపించిన కథానిలయానికి మీరే ప్రేరణ అని అన్నారు ఆయన. 1993లో కాళీపట్నం రామారావు గారు అనంతపురం వచ్చారు. సరే, నేను గెస్ట్ హౌస్ పోయి నమస్కారం పెట్టి నేను పలానా సార్ అని చెప్పుకున్నాను. కళ్ళద్దాలు తీసి చొక్కా తుడుచుకుంటూ, నాయన మీరంతా యూనివర్సిటీలో పరిశోధన చేయిస్తున్నారు కదా, నువ్వు దేని మీద చేయిస్తున్నావు అని అడిగాడు. నేను కథానికల మీద చేయిస్తున్నా సార్ అన్న. ముఖం విప్పారింది ఆయనకి. ఎలా చేయిస్తున్నావు అన్నాడు. ఒక్కొక్క దశాబ్దం కథల మీద ఒక విద్యార్థితో పరిశోధన చేయిస్తున్నాను సార్ అన్నాను. మరి మీ కథలు దొరుకుతున్నాయన్నాడు. మా బాధ అదే సార్, మా వాళ్ళు ఇది కరూరు జిల్లా, ఇది మా పిల్లలకు స్కాలర్షిప్లు లేవు, వాళ్ళు ధనవంతులు కాదు, ఏదో నేను సంపాదించి వాళ్ళకి ఇస్తున్నాను నా పుస్తకాలన్నీ ఇచ్చి అంటే అలాగా అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడమ్మా. 1997 జనవరిలో నాకు ఫోన్ చేశారు. నాయన నువ్వు ఫిబ్రవరిలో శ్రీకాకుళం రావాలి అన్నాడు. నేను అప్పుడు ఈ జన్మభూమి జరిపారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జన్మభూమి పెట్టారు. అవునండి. అప్పుడు నేను ఒక రిసోర్స్ పర్సన్గా దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నా. మాస్టర్ ఇట్లా ఉంది పరిస్థితి, నేను రాలేనేమంటే కష్టసాధ్యమా అసాధ్యమా అన్నాడు ఆయన. చాలా పెద్ద. ఏం సార్ అట్లా అడుగుతారంటే, ఏం లేదు నాయన, నువ్వు వచ్చి కడతానేలేమని ఒకటి స్థాపించాను నేను, దానికి నువ్వు ప్రారంభించాలా అన్నాడు. నేనేమిటి సార్ అంతా అంటే, అవన్నీ నీకు అక్కలే, నువ్వు వచ్చి అన్నాడు. సరే, బయలుదేరి వెళ్ళాను. నేను పోతుంటే విశాఖపట్నంలోకి వెళ్ళగానే పత్రికలు వచ్చాయి. తీసుకుంటే పత్రికలంతా ఆయన ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఆ రోజు కథానిలయం ప్రారంభించడానికి రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి స్ఫూర్తి అని హెడ్డింగ్ అన్నమాట. ఏమిటంటే ఆయనతో నేను అనంతపురంలో మాట్లాడుతున్నప్పుడు పరిశోధక విద్యార్థులకు కథలు దొరకడం లేదని చెప్పాడు. సో కథలంతా ఒక చోటు ఉంటే పరిశోధనలు బాగా జరుగుతున్నాయి కదా అని నేను దీన్ని స్థాపించానని చెప్పుకున్నాడు ఆయన. బ్రహ్మాండం. నేను అప్పటికి 40 ఏళ్ళ పిల్లోడమ్మా. నేను అక్కడికి దేశ విదేశాల నుంచి పెద్దవాళ్ళు వచ్చారు. వాళ్ళంతా ఎవరు ఈ పిల్లోడని నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. నాతోనే రిబ్బన్ కత్తిరించాడు ఆయన. నా చేతులు వణికాయి ఆ రిబ్బన్ కత్తిరిస్తుంటే. అది దాని బ్యాక్గ్రౌండ్ అమ్మా. అంతేగాని ఆయన మీద ప్రభావం నా మీద ఉంది, కానీ నా ప్రభావం ఆయన మీద ఏమీ లేదు. మీరు దాదాపు 25 మందికి పైగా పిహెచ్డి చేసుకోవడానికి స్కాలర్షిప్లు అందించారని విన్నాం. చాలా కష్టపడి చాలామంది పిహెచ్డీలు చేశారని విన్నాం. మీరు అలాంటప్పుడు ఎలాంటి సాహిత్యపు పిహెచ్డి చేయడానికి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేశారు? నా పర్యవేక్షణలో 25 మంది పిహెచ్డి చేశారు, 20 మంది ఎంఫిల్ చేశారు.
మొదట్లో నేను కూడా సంప్రదాయ సాహిత్యం మీదనే పరిశోధన చేయించాను. అంటే ఆముక్తమాలెద, పాండురంగ మహాత్మ్యము, తిక్కన ఇలాంటి వాళ్ళ మీద. నేను అనంతపురంకి వచ్చిన ఒక 7-8 సంవత్సరాలు 10 ఏళ్లలో నాకు కథానిక అప్పుడు బాగా పునరుజ్జీవనం పొందింది. ఇంకా అప్పటి నుంచి కథానికలో జయించాను నేను. 1910 నుంచి 2000 దాకా 9 మంది విద్యార్థులతో 9 దశాబ్దాలు చేయించాను. అలాగే వాసిరెడ్డి నవీను, పాపినేని శివశంకరు ప్రతి ఏడాది ఒక పుస్తకం వేస్తుంటారు వాళ్ళు. వాటి మీద పరిశోధన చేయించాను. విశాలాంధ్ర తెలుగు కథ అని ఒకటి వచ్చింది, 90 ఏళ్లలో వచ్చిన తెలుగు కథ, దాని మీద జయించాను. ఇంకా కాళీపట్నం రామారావు, కుటుంబరావు, రావిశాస్త్రి వీళ్ళు కూడా జయించాను నేను. కాబట్టి నా పరిశోధన పర్యవేక్షణ ప్రధానంగా తెలుగు కథానిక మీద అన్నమాట. ఈ పరిశోధనే కథానిలయం ప్రారంభకుడిగా నన్ను నిలబెట్టింది. అండ్ పిహెచ్డి చేసే వాళ్ళకి మీరు చాలా సహాయం కూడా చేశారని మా విన్నామండి. మా వాళ్ళు మామూలు కుటుంబాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళని మా ఇంట్లో పెట్టుకునేవాడిని, భోజనం పెట్టేవాడిని. పుస్తకాలు ఎప్పుడు వాళ్ళని కొనేవ్వలేదు నేను. అంటే ఇప్పుడు ఎక్కడికో పోయి సేకరించుకొని రావాలంటే ప్రయాణ ఛార్జీలు, అక్కడ ఉండడానికి, ఫోటో స్టార్ట్ చేసుకోవడానికి ఖర్చులు అవుతాయి కాబట్టి నేను దండిగా పుస్తకాలు కొన్నాను. అవన్నీ వాళ్ళకి ఇచ్చి ఇందులో ఉండేటి చేయండి, మీరు ఇంకేం చేయొద్దని చెప్పేవాడిని మనం. ఆ రకంగా ఆర్థిక భారం లేకుండా నా విద్యార్థుల్ని పరిశోధకులు చేశాను నేను. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన సారస్వత వివేచన అనే పుస్తకం చదివిన తర్వాత అసలు మీరు 10 ఏళ్ల పాటు విమర్శలు రాయడమే మానేశారట కదా, ఎందుకు అలా జరిగింది? ఆ పుస్తకంలో ఏముంది? నేను 1985 ప్రాంతంలో సారస్వత వివేచన చదివానమ్మా. రాచమల్లు రామచంద్రారెడ్డి, ఆయన పేరును నా పేరుని మిక్స్ చేసి కూడా పలుకుతుంటారు జనాలు. రాచమల్లు చంద్రశేఖర్ రెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి అంటుంటారు. ఆ సారస్వత వివేచన చదవక ముందుగా నేను అంత సీరియస్ విమర్శకుడు కాదు, పెద్దగా పేరు ప్రతిష్టలు కూడా లేవు నాకు అప్పటికి. అందులో ఆయన సంవేదన ఒక పత్రిక నడిపాడు, అందులో వ్యాసాలు అవన్నీ బాలగంగాధర్ తిలక్ మీద, కాళోజీ నారాయణరావు మీద, మహీధర్ రామ్మోహన్ రావు, ఇలాంటి చాలా ప్రసిద్ధులు అయినటువంటి వాళ్ళ మీద, దాంట్లో చేలము, ఆర్ఎస్ సుదర్శనం, వీళ్ళందరి మీద వ్యాసాలు ఉన్నాయి. చీల్చి చెండాడాడు ఆయన. కాళోజీ నారాయణరావుకి ఇంగ్లీష్ ఎటు రాదు, తెలుగు కూడా వచ్చిట్లేదన్నాడు ఏదో అనువాదాన్ని గురించి చెబుతూ. బాలగంగాధర్ తిలక్ని తనలో తాను ఒక వాల్మీకి నిర్మించుకున్నవాడు అన్నాడు. ఆర్ఎస్ సుదర్శన్ గారిని మేరమీరిన మేధ అన్నాడు. అద్దేపల్లి రామ్మోహన్ రావు గారిని తీసి పాడగొట్టేశాడు అనమాట. ఇవన్నీ చదివితే ఓహో విమర్శ ఇట్లా ఉంటుందా, ఇట్లా నేను రాయలేను అనుకొని హస్త సన్యాసం చేశాను నేను. ఇట్లా రాయగలిగే దశ వచ్చేదాకా నేను రాయను అని. తర్వాత నేను అట్లా రాస్తున్నాను లేదు కానీ 10 సంవత్సరాలు మాత్రం చదువుకుంటూ కూర్చున్నా. సాహిత్యంలో నానీలకున్న ప్రత్యేకత ఏమిటి? మీరు రాసిన నానీలకు ఎలాంటి విమర్శలు, ప్రశంసలు వచ్చాయి? గోపి నాకు మంచి స్నేహితుడు, ఎన్ గోపి. ఒకరోజు నేను ఏదో పని మీద వచ్చిండి ఈ ఆర్ట్స్ కాలేజీకి వెళ్తే ఆయన మెల్లగా రోడ్లో నడిపించుకుంటూ పోయి, అప్పటికే ఆయన నానీలు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అనా మీరు కొన్ని నానీలు రాయకూడదా అని ఆయన కొన్ని నానీలు నా మీద చెప్పాడు. ప్రయత్నం చేస్తాను మిత్రమా అని అనంతపురం కొన్ని రాసి ఆయన పంపించాను. రాసి ఆయనకి పంపిస్తుంటే ఆయన కరెక్షన్ చేస్తూ వచ్చి ఆయనే నా నానీలు సీమ నానీలు అని పేరు పెట్టి వేశాడు ఆయన. నానీలు ప్రక్రియ ఏమిటంటే 17 అక్షరాలు మొదలుకొని 22 అక్షరాల లోపల తీసుకొని 4 పాదాల్లో ఒక కవిత అన్నమాట. మొదటి 2 పాదాల్లో ఒక ప్రతిపాదన, చివరి 2 పాదాల్లో దాని మీద ఒక వ్యాఖ్యానం. రాయలసీమలో నీళ్లు లేవు, రాయలసీమలో ఒక పాదం, నీళ్లు లేవు కానీ ఒక పాదం, కన్నీళ్ళు ఉన్నాయి అని ఒక పాదం అన్నమాట. ఈ చివరి పాదం ఒక జలకిస్తుంది, దిభ్రమ గురి చేస్తుంది పాఠకుడిని. అలాగా సీమ నాణ్యంలో చాలా వస్తు వైవిధ్యం ప్రదర్శించానమ్మా. ముఖ్యంగా మా రచయితలందరినీ పరిచయం చేశాను. సింగమనే నారాయణ, రారా, కేతు విశ్వనాథరెడ్డి, త్రిపురనేని మధుసూదన్ రావు, వీళ్ళందరినీ పరిచయం చేస్తూ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాణ్యం రాసుకుంటూ వచ్చా. ఈ రాయలసీమ భాషని ఈ కోస్తా వాళ్ళు తీసే సినిమాల్లో ఎగతాళి చేయడం మీద ఒక నాణ్యం రాశా. తర్వాత కదిరి ప్రాంతం నుంచి ఎప్పుడు ఆడవాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి జబ్బుతో తిరిగి వస్తారు పేదరికంలో, అటువంటి వాటి మీద కూడా రాశాను అన్నమాట. అవి బాగా పాఠకులు రిసీవ్ చేసుకున్నారు ఆ నాణ్యాలను. దాంతో నేను కవి అయిపోయా. అన్నమయ్య, బ్రహ్మం ఒక్కటే అన్నావు కానీ భూమి ఒకటే అనలేవా అని మీరు నానీల ద్వారా ప్రశ్నించారు. అంటే అన్నమయ్య సాహిత్యాన్ని మీరు ప్రశ్నిస్తున్నట్ట? ఆ 15వ శతాబ్దంలో భక్తి ఉద్యమం
అనేది బాగా వచ్చిందమ్మా. ఆయన భక్తి ఉద్యమంలో ఒక భాగం. సరే, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తితో చాలా రాసుకున్నాడు, కానీ ఆయన సాహిత్యంలో చాలా సమాజం ఉంది, చాలా భాష ఉంది. రాయలసీమ భాష పుష్కలంగా ఉంది. భూమన్నే ఒకసారి అన్నాడు, ఈరోజు మనం వాడేటువంటి చాలా పదాలు దాని మూలాలు అన్నమయ్యలో ఉన్నాయన్నాడు ఆయన. బ్రహ్మం ఒక్కటే అవునమ్మా, కూడా ఆయన ఆయన అనింది. అంటే అనేక దేవత, హిందూ మతంలో అనేక దేవతారాధన, ఆయన బ్రహ్మం ఒక్కడే అన్నాడు. ఎందుకని ఆశ వచ్చిందంటే అప్పటికే ఇస్లాం మతం బాగా మన దేశంలో బాగా పాతుకుంది, సూఫీ మతం వచ్చింది. సూఫీ మతం ఏకేశ్వరోపాసన చెప్తా ఉంది. తప్పకుండా ఒక హిందూ కవి కూడా ఆ మాట అనాల్సి వచ్చింది, లేకపోతే హిందూ మతం బలహీనపడిపోతా ఉంది. అందుకోసం ఆయన బ్రహ్మం ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే పాట పాడాడు. ఆయనకున్న ఆ కాల జ్ఞానం చాలా మెచ్చుకోదగింది. ఎండకు కులం లేదు, కామానికి కులం లేదు, ఆకలికి కులం లేదు, నిద్రకు కులం లేదు, భూమికి లేదు, మనిషికి ఎందుకయ్యా అన్నాడు ఆయన. ఆయన 32,000 పదాలు కాదు కదమ్మా, ఈ ఒక్క పదం రాసింటే కూడా ఈరోజు మనకు ఆయన మహాకవిగా నిలబడేవాడు. అంటూ కూడా నేనేమన్నానంటే, అన్నమయ్య బ్రహ్మం ఒక్కడే అన్నావు, భూమి ఒక్కడే అనలేదు కదా అని అన్నాను. ఎందుకంటే విమర్శ కాదు, మనకి భూ పోరాటాలు జరుగుతున్నాయి. భూ పోరాటాలు జరుగుతుంటే భూమి ఒక్కటిదిగా కొంతమంది సొంతం చేసుకున్నారు, భూమి ఒక్కటే అని అనలేదు కదా అని అన్నా అనమాట. అంతే. సాహిత్యానికి ఉండాల్సిన నిబద్ధతలపై మీరు ఒక పుస్తకాన్ని రాశారు. మరి సాహిత్యానికి సమాజంపై ఉన్న నిబద్ధతలు ఏముంటాయంటారు, అవి మాకు చెప్తారా? ఒకసారి కడప ఆకాశవాణి తక్కువలు మాచిరెడ్డి గారు అని ఆయన అప్పుడు ఆడ స్టేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన పిలిచాడు నన్ను, రచయిత నిబద్ధత అనే అంశం మీద చర్చకు రమ్మన్నారు. నేను, మద్దూరు సుబ్బారెడ్డి గారు, పులికంటి కృష్ణారెడ్డి గారు, జానమద్ది హనుమశాస్త్రి గారు దానికి వెళ్ళాలి. అనంతపురం నుంచి నేను వెళ్ళాను. కడపలోనే శాస్త్రి గారు ఉన్నారు, ఆయన వచ్చాడు. తిరుపతి నుంచి రావాల్సిన కృష్ణారెడ్డి గారు, మద్దూరు సుబ్బారెడ్డి గారు రాలా. సరే, నేను నా పత్ర సమర్పణ నేను చేశాను. జానమద్ది హనుమశాస్త్రి గారు ఏం చేశారంటే, నిబద్ధత అంటే నిషేధం అనుకున్నారు. ప్రభుత్వం నిషేధించిన గ్రంథాల పట్టికంతా తీసుకొచ్చి చెప్పారు ఆయన. అదేదో అయింది అనిపించేసి ఆ ప్రసంగము, చర్చ. అనంతపురంకి వచ్చిన తర్వాత నాకు అది చాలా అసంతృప్తిగా ఉండింది. అప్పుడు నేను రచయిత నిబద్ధత అని ఒక వ్యాసం రాశాను. ఒక భావజాలానికి కట్టుబడి రాయటమే నిబద్ధత. అది మనువాదం కావచ్చు, గాంధీవాదం కావచ్చు, అంబేద్కర్ వాదం కావచ్చు, మార్క్స్ వాదం కావచ్చు. ఏ వాదము లేకుండా ఎవడు ఏమి రాయలేదు. వ్యాస వాల్మీకులకు సహితము ఒక భావజాలం ఉంది, నన్నయ్య తిక్కనకు ఒక భావజాలం ఉంది, గుర్రం జాషువాకు భావజాలం ఉంది, గురజాడ అప్పారావుకు భావజాలం, విశ్వనాథ కూడా భావజాలం ఉంది. కాబట్టి నిబద్ధత లేని రచయితలు అంటూ ఎవరు ఉండరు, అనిబద్ధ రచయితలు ఉండరు అని రాశాను నేను. దాన్ని మా మిత్రుడు ద్వానాశాస్త్రి చాలా వ్యతిరేకించాడు. ఈ సాహిత్యంలో నిబద్ధత ఉండాలి అనేటువంటి వాదము విప్లవ రచయితల సంఘం మొదలైనప్పుడే మొదలైంది. విప్లవ సాహిత్యంతో పాటు మొదలైందన్నమాట. వాళ్ళు దాన్ని లేవదీశారు. అక్కడ నిబద్ధత అంటే ఏమిటంటే ఏదో ఒక వైపు ఉండడం కాదు, పేద ప్రజల వైపు ఉండటం. సమాజంలో పేదవాళ్ళు, ధనికులను 2 వర్గాలు ఉన్నప్పుడు రచయితలు పేద పక్షం వహించడమే నిబద్ధత, సంపన్నుల వైపు ఉండడం కాదని వాళ్ళు ప్రతిపాదించారు. అప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది. త్రిపురి మధుసూదనరావు, తర్వాత కేవీ రమణారెడ్డి, వెల్చే నారాయణరావు, అద్దెపల్లి రామ్మోహన్ రావు అంతా పాల్గొన్నారు. ఇవేవి నాకు తెలియకుండా నేను రాసిన వ్యాసాన్ని. ఒకసారి అనంతపురంలో విరసం అధ్యయన తరగతులు జరుగుతున్నాయి. నేను యూనివర్సిటీ పోయి తిరిగి వచ్చా, ఆడికి పోయా. అప్పుడే త్రిపురి మధుసూదనరావు గారు ఆ మధ్య ఎవడో ఒకడు ఆంధ్రజ్యోతిలో రాశాడు, రచయితలంతా నిబద్ధ రచయితలని రాశాడు, తెలివి తక్కువ కూడా అంటున్నాడు. నేను పోయా లోపలికి. ఇందాక మీరు చెప్పిన తెలివి తక్కువ నేనే సార్ అన్నా. ఎవరయ్యా నువ్వు అన్నాడు. నేను మీకు ఓల్డ్ స్టూడెంట్ సార్ తిరుపతిలో అన్నా. నీ అభిప్రాయం మార్చుకో అన్నాడు. నేను మళ్ళీ మార్చుకోవాలి, అది అట్లాగే కొనసాగుతుందమ్మా. కాబట్టి రచయితకు ఒక స్పష్టమైన ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక సామాజిక సిద్ధాంతం ఉండాలి. మీ శ్రీమతి గారు, మీరు ఎన్ని రచనలు చేశారు, ఇంత బిజీగా ఉంటారు, ఆవిడ గురించి చెప్పండి. అండ్ ఆవిడ మీకు ఎలాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఆమె మా ఊరు దగ్గర ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో తిరుమణ్యం అనే గ్రామం ఉందమ్మా. ఆ ఊరు మా భార్యది. ఆమె 7వ క్లాస్ దాకా చదువుకునేది. 1974 జూలై 11 మా పెళ్లి జరిగింది. మాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నాకు ఈ చదువు అధ్యయనం తప్ప వేరే వ్యాపకం ఏం లేదమ్మా. నేను ఏ ఆర్థిక లావాదేవీలు లేవు నాకు. తరగతికి యూనివర్సిటీ పోవడం, పాఠం చెప్పుకోవడం, ఇంటికి వచ్చి చదువుకోవడం అనమాట. ఆమె ఇంటి పని అంతా ఆమెదే భారం. నా శ్రేయస్సు కూడా ఆమె తీసుకుంటుంది అనమాట. చాలా బాధ్యతగా
నేను చదువుకోవడానికి రాసుకోవడానికి ఆమె నాకు సహకరించింది. లేకపోతే నేను ఇన్ని పుస్తకాలు రాసేవాడిని కాదు. దాదాపు ఇప్పటికీ ఒక 87 పుస్తకాలు ఉన్నాయి నా లిస్టులో. ఆమె సహకారం లేకపోతే నేను పనిచేసేవాడిని కాదు. చాలా మంచిది, నన్ను అర్థం చేసుకుంటుంది. నేను ఎప్పుడన్నా అనేక సమస్యలతో ఉన్నప్పుడు చిరాకు పడితే కూడా సహిస్తుంది. ఆమె కూడా చిరాకు పడుతుంది, నేను సహిస్తానన్నమాట. అట్లాగా మేము దాదాపు 50 సంవత్సరాలు అయిపోయింది మా పెళ్లి జరిగి. పిల్లలకు కూడా ఉందా అండి ఇది ఇంట్లో సాహిత్యం పట్ల? కొద్దిగా ఉందమ్మా. వాళ్ళ చదువులు వేరే అయిపోయినాయి. గురజాడ ప్రభావం అనండి, లేదా జాషా ప్రభావం అనండి, విశాలాంధ్రలో కొన్నాళ్ళు ఉన్నాను, ప్రజాశక్తిలో ఉన్నాను ఇప్పుడు నేను. తర్వాత జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ మార్క్సిజము, అంబేద్కర్ చదువుకున్న తర్వాత నాకు చాలా కాలం క్రితమే నాకు ఈ కులం మీద నమ్మకం పోయింది. నా పేర్లో తప్ప ఇక్కడ మా ఇంట్లో కులం లేదు. నా అల్లుడు, నా కోడలు ఇద్దరు కూడా వేరే వేరే కులాల వాళ్ళు అనమాట. నేను ఏదైతే చెప్తున్నానో నా విద్యార్థులకి అది నేను ఆచరించాను. వాళ్ళే నాకు ఒక ధ్రువపత్రం ఇస్తుంటారు మా విద్యార్థులు, నా స్నేహితులు అనమాట. దీనికి అంతటి సహకరించింది నా భార్య. ఎందుకంటే ఆమె బాగా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది. ఈ చైతన్యం అంతా ఆమెకు ఉండడానికి అవకాశం లేదు. కానీ నన్ను చూసి నా బిడ్డలకి ఈ సెక్యులర్ వివాహాలు చేయడానికి ఆమె కూడా ఆమోదం తెలిపింది. చాలా ఆ రకంగా నేను అదృష్టవంతుడిని. మీకు ఒక కుమార్తె, ఒక కొడుకు ఉన్నారని చెప్పారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా అమ్మాయి శ్రీ విద్య, ఆమె పేరమ్మ. మా గురువు గారు తుమ్మపూడి కోటేశ్వరరావు గారు ఆమెకి శ్రీ విద్య అని పేరు పెట్టమన్నారు. 77 అక్టోబర్లో మా అబ్బాయి పుట్టాడు. ఆయనకి ఆనంద కుమారస్వామి అని ఒక ఆయన ఉండేవాడు, మంచి ఫిలాసఫర్ ఆయన. ఆ పేరు ఆనంద కుమార్ అని పెట్టమన్నాడు. నా కొడుక్కి నా కూతురి పేర్లు పెట్టింది మా గురువు గారు అనమాట. మా అమ్మాయి శ్రీ విద్య BA BEd చదివింది. MA చేస్తూ డిస్కంటిన్యూ అయిపోయింది, పెళ్లి చేసుకుని గృహిణిగా ఉంది. ఆమెకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆమె కొడుకు MTech సివిల్ చేశాడు. ఆ అబ్బాయికి పెళ్ళి అయింది. ఆమె కూడా అమ్మాయి BTech సివిల్. వాళ్ళిద్దరు పెళ్లి చేయాలి, వాళ్ళకి ఒక కొడుకు. మా మనరాలు ఇక్కడ హైదరాబాద్లో Group 2 పరీక్షకు ప్రిపేర్ అవుతా ఉంది. నా కొడుకు ఆనంద్ కుమారు, మా కోడలు లావణ్య, ఆమె నంద్యాల అమ్మాయి, ఆళ్ళగడ్డ. వాళ్ళిద్దరూ నంద్యాల కలిసి చదువుకున్న క్లాస్మేట్స్. ప్రేమ పెళ్లి చేసుకున్నారు, మేము ఆమోదించాం. మా అమ్మాయిది కూడా ప్రేమ వివాహమే, కులాంతర వివాహం. మా కొడుకు మతాంతర వివాహం కూడా అన్నమాట. ఇద్దరు ఆమోదించి పెళ్లి జరిగింది. మా అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు, కోడలు ఇన్ఫోసిస్లో పనిచేస్తుంది. మా అబ్బాయి ఏమో అడ్వకేట్. వాళ్ళకిద్దరు కొడుకులు చదువుకుంటున్నారు వాళ్ళు. చాలా సంతోషంగా ఉందండి ఇవాళ మిమ్మల్ని ఇలా కలవడం, అలాగే బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకోవడం తెలుగు సాహిత్యం గురించి. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.